నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయ కేతనానికి సర్వం సిద్ధమైంది. అయితే ఈ విజయం రావడానికి ఎంతోమంది కృషి ఉంది. అయితే భవిష్యత్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఏ రకంగా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ముందుకు సాగబోతున్నారు, ఎలాంటి వ్యూహంతో ఆయన పదునెక్కించనున్నారు పార్టీకి, ఇవన్నీ కూడా చర్చిద్దాం. ఈనాటి మన అతిథి ర్యాపిడ్ ఫైర్లో ఎర్రంకి సూర్యారావు గారు ఎక్స్క్లూజివ్గా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. జనసేన ఎలా పుట్టిందో, ఈ స్టేజ్కి ఏ రకంగా వచ్చిందో దగ్గర నుంచి చూసిన వ్యక్తులు మీరు. సో గతంలో జనసేన ఓటమి పాలయ్యి ఎన్నో అవమానాలు పడి ఎంతో మందితో అనరాని మాటలు అనిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విజయ గర్వంతో విజయ కేతనాన్ని ఎగిరివేస్తున్నారు. ఈ ప్రస్థానాన్ని ఏ రకంగా చెప్తారు? ముందుగా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేస్తున్న డబల్ఎన్టీ యజమాని వారికి మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన 19లో ఆయన భీమవరం వచ్చినప్పుడు ప్రప్రథమంగా కలవటం, అక్కడి నుంచి ఆ ప్రస్థానంలో నేను ఒక బిజినెస్ మ్యాన్గా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఉంటాం. ఆయన 7 సిద్ధాంతాలు నచ్చి, ఆయన యొక్క ఆలోచన విధానం నచ్చి ఒక సంవత్సర కాలం ఆయనతో పనిచేయడానికి నేను సిద్ధపడటం, ఆయన చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర చూసి. చాలాసార్లు నేను కూడా అనుకునేవాడిని, అసలు ఎందుకు ఈయన ఇంత కష్టపడుతున్నారు, చావుకి 2-3 సార్లు ఇబ్బంది పడ్డారు అని చాలాసార్లు నేను ఆయన అడగడం కూడా జరిగింది. ఆయన నాతో చెప్పింది ఏంటంటే, మనకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో మనం వచ్చాం అంచేత మీరు ఎంతసేపు నాకు నచ్చ చెప్పడానికే ప్రయత్నం చేశాడు ఆయన. అయితే 19 నుంచి ఆయన 2 సభలు చూశాను గతంలో. మరి జిల్లా ప్రెసిడెంట్గా నేను కూడా ఆ సభలు కండక్ట్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర వహించాం. ఎక్స్పెక్టేషన్స్ ఆయన 20 ఏళ్ళు జనసేన అనేటప్పటికి చాలామందికి క్వశ్చన్ మార్క్ కింద ఉండేది. అది ఇప్పుడు చాలామందికి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈయన 20 ఏళ్ళు ఎందుకు అన్నాడు అనేది చాలామంది ముందులో కూడా ప్రశ్నించే పార్టీ కిందే చాలామంది అనుకున్నారు. భీమవరంలో ఏదైతే సభలో నేను ఆ రోజుని మీరు ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి వెళ్ళాలని చెప్పింది నేనే, అది కూడా ఆయన పబ్లిక్లో అనౌన్స్ చేసి ఆ రోజు నుంచి ప్రస్థానం మొదలుపెట్టారు. మరి ఇవాళ కాకినాడలో జరిగే సభ పాలించే స్థాయి సభ, ప్రశ్నించే స్థాయి కాదు ఇక్కడ. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా మరి జనసైనికులు వీర మహిళలు ఎంతోమంది లక్షల వేల కోట్ల మంది ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఈవేళ ఈ నడిచే రైల్లో మేము లేవని బాధపడటం కానీ, ఇతర వాళ్ళు ఉన్నారని చెప్పి దానికి మనం అసూయపడటం చాలా తప్పని నా అభిప్రాయం. ఆయనను మనం గుర్తిస్తాడా లేదని అనవసరం. జనసేన పార్టీ సిద్ధాంతాలు మన ఇంట్లో కూర్చుని కూడా మనం అవలంబించవచ్చు. ముఖ్యంగా ఇవాళ పార్టీ ముఖ్య నేతలు చాలామంది ఉన్నారు. మరి శివశంకర్ గారు, తమ్మారెడ్డి శివశంకర్ గారు కానీ, బొలిశెట్టి సత్య గారు కానీ, వాళ్ళు జనరల్ సెక్రటరీగా ఉన్న ఆ లెవెల్లో ఉన్న వాళ్ళే ఎప్పుడూ ఏది ఆశించలేదు పవన్ కళ్యాణ్ దగ్గర. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి పనిచేయటం, పార్టీకి పనిచేయటం ఒక విధానంలోనే ఉన్నారు తప్పితే నాకు పదవి ఇవ్వలేదు ఏంటని అడగని వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు పార్టీలో. మరి ఈ రేపు జరగబోయే సభ విజయోత్సవ సభ కింద అందరూ వర్ణిస్తున్నారు. నాకు తెలిసి ఇది ఇంకా విజయోత్సవానికి ప్రారంభమేనా అనుకుంటున్నాను. నెక్స్ట్ 10 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేది ఫ్యూచరు ఏంటనేది ఒకసారి మీరు చూసిన గతంలో పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ చేంజింగ్ ఏమన్నా ఆయనలో కనిపిస్తుందా? నాకు తెలిసండి, నేను ఇంతవరకు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం జరగలేదు, ఆయన ఎవరికి ఇవ్వలేదు. అంటే భీమవరంలో మీరు సభలు అవి చేంజ్ అనేది లేదు, ఉండదండి. మనిషి పుట్టకతో వచ్చిన లక్షణాలే చివరిదాకా ఉంటాయి. ఆయన ఒక ఆలోచన ఇవాళ అమలు జరుగుతున్నారు. ఈ 9 నెలలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన తీసుకున్న మంత్రి శాఖలో నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్లు, నా ఫ్రెండ్స్ కూడా ఆయన ఇనికిడి కానీ, ఆయన పనిచేసే విధానం కానీ ఎంతో పేషెంట్గా వాళ్ళు చెప్పిందాన్ని ఇని ఈ 9 నెలల్లో సుదీర్ఘంగా పనిచేయటం అసలు ప్రక్షాళన దశలో పట్టాడు ఆయన. చాలామందికి ఏంటంటే పార్టీని లైన్ ఎక్కించట్లేదు, పార్టీలో క్యాడర్ లేదు అని అంటారు. అది అమాయకత్వం. పార్టీ ఎప్పుడు ఉంది, ప్రజల్లో గెలిపాడు ఆయన. రేపు జరగబోయే సభ ఒక డైరెక్షన్ తీసుకుంటాడేమో అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూశాను. అంటే ఏ డైరెక్షన్ తీసుకుంటారు? ఒకటి, 9 నెలలను పనిచేసిన కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది. 2, ఈ పార్టీని నేను ప్రక్షాళన అంటే రేపు ఏదైనా జరగచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం టోటల్ చేంజ్ అంటే బాడీ స్ట్రక్చర్, పార్టీ స్ట్రక్చర్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే వారు కూడా ఉన్నారో ఇప్పుడు ఇవాళ పదవులు వచ్చినాయి జనసేనకి, ఎవరికి ఇచ్చాడు ఆయన? వెన్నుంటుండి ఆయన అంటిపెట్టుకున్న వాళ్ళకే వచ్చిన కాస్త కోస్త ఇచ్చాడు ఆయన. తెలుగుదేశం, బీజేపీ లాంటి పార్టీలకే
ఈ పదవులు అందని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా సతమతం అవుతున్నప్పుడు జనసేన పార్టీ 21 సీట్లు గెలిచి ఎన్ని మనకు వస్తాయి, ఎన్ని మనకి ఇస్తారు అనే క్వశ్చన్ మార్క్ ప్రతి జనసైనికుడు వీరమహిళలు కూడా ఆలోచించారు. అవును. అది ఖచ్చితంగా ఆయన రేపు డైరెక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అభిప్రాయం ఉంది 21 సీట్లు ఏంటి, 70 సీట్లు మనం గెలుద్దాం అని. అది పొరపాటు. నాయకుడిని నమ్మాలి, ఆ పార్టీ నమ్మాలి. ఏ నాయకుడు కూడా పార్టీని పాడు చేసుకుందామని అనుకోడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అవని, చంద్రబాబు నాయుడు అవని, లేదా బీజేపీ పార్టీని ఏ పార్టీ కూడా పాడు చేసుకుందాం అనుకోరు. 50-60 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను. అప్పుడు 60 సంవత్సరాలు రాజకీయాల్లో ఎలిగిన వాళ్ళు ఉన్నారు, దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆశయంతో ఈయన వచ్చాడు కాబట్టి ఈ పార్టీ పెరుగుతుంది. చాలామంది జనసేనలో ప్రముఖులు జాయిన్ అయ్యారు ఫస్ట్లో. వాళ్ళందరూ పెద్ద పెద్ద తోట చంద్రశేఖర్ గారు కానీ, జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, పార్సార్ ఐఆర్ఎస్ కానీ, ఐపీఎస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. వారు మరి ఆళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. కానీ అది ఆ డైరెక్షన్ ఇప్పుడు స్వయంగా ఆలోచించే విధానాలు మనం చెప్పలేం కదా. సో మళ్ళీ మరి సభ అయ్యాక మళ్ళీ ఈ మిత్రులు మళ్ళీ జాయిన్ అవుతారా లేదా జాయిన్ అవ్వరా, మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, ఈ ప్రశ్న కూడా చాలామంది నిన్ను అడిగారు. నిన్ను అడిగితే నేను యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లా. మీ యొక్క టీవీ ద్వారా నా యొక్క అభిష్టం ఏంటంటే పాత వాళ్ళు ఉంటూ కొత్త వాళ్ళని చేర్చుకుని హక్కును చేర్చుకుంటాం ఒకటి, అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ హక్కును చేర్చుకునే విధానం కూడా పార్టీ అవలంబించాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న భార్యాభర్తల పిల్లలకే అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో చిన్నవి ఉంటాయి. ఇప్పుడు ఆస్తుల కోసం డబ్బుల కోసం తగాదులు పడిన వాళ్ళు ఏం కాదు. సిద్ధాంతపరమైన పార్టీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్వాగతించాలి. మరి పూర్వం నుంచి మరి ఈ కాకినాడ జిల్లా కానీ ఇప్పుడు మరి మనం రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచి ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జనసేన పార్టీ ఎక్కువగా ప్రాముఖ్యత చూపించడం, మిగతా జిల్లాల్లో తక్కువ చూపించడం, ఇవాళ కూడా ఆ రేంజ్ అలాగే ఉంది. అది పెంచాలి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ ఉంటుందా? మరి అదే కదా. ఇప్పుడు మరి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకి సామాన్యుడు కూడా, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా ఎంతో బాధపడ్డారు. మన ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. అసలు అలా ఎందుకు మాట్లాడారనేది ఇప్పుడు వాళ్ళకే అర్థం కావట్లా. ఇప్పుడు వ్యవస్థలో జరిగే లా అండ్ ఆర్డర్ చూస్తే మనకు కూడా బాధేస్తుంది. స్టిల్ పవన్ కళ్యాణ్ గారు తిట్టినా ఒక లాకి ఎలా అబాయిడ్ అయి ఉంది గవర్నమెంట్ అనేది మరి చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. దారుణంగా తిట్టారు. వాళ్ళు తిట్టు కోసం పని ఏంటండి రాజకీయాల్లో? వాట్ ఈజ్ ది నెసెసిటీ? ఒకళ్ళు దూషించవలసిన పని ఏంటి? మీ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి, మీ పార్టీ విధానాల గురించి మాట్లాడాలి, ప్రజలకు ఏం చేస్తున్నారు మాట్లాడాలి. కానీ మీ ఫ్యామిలీల గురించి వాళ్ళ గురించి ఏకపక్షంగా మాట్లాడాల్సిన పని ఎవరికి ఉందండి? దేనికి అసలు? ప్రజలందరూ గమనిస్తున్నారండి. దీని గురించి ఎక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఏం లేదు. లీగల్గా దాని యాక్టివిటీ దాన్ని జరుగుతూ ఉంటుంది. మరి కోర్ట్స్ కూడా బెయిల్స్ ఇస్తున్నాయి కదా. జైల్లో పెట్టిన వాళ్ళు బెయిల్ ఇస్తున్నాయి, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. వ్యవస్థ ప్రకారం చేస్తారు, రూల్ ప్రకారం. ఎవరో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఎవరిని జైల్లో పెట్టట్లా. వ్యవస్థలో తప్పులుంటే సరిదిద్దడానికి ఈ వ్యవస్థలు ఉన్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే కాదని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వ్యవస్థలో అంటే ముఖ్యంగా ఆయన గురించి కదా ఈయన మాట్లాడారు కాకినాడలోని పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన మాటలు కూడా ఉన్నాయి కదా, రికార్డ్ అయినాయి. మరి ఆయన కూడా ఎలా మాట్లాడని కూడా ఉన్నారు కదా. ఇప్పుడు కాకినాడ విషయానికి వస్తే ఆ రోజున జరిగిన అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటే మరి డిప్యూటీ సీఎంఐకి ఆయన వచ్చి మరి ఆ బియ్యం తనిఖీలు కానీ ఇవన్నీ నాదెండ్ల మనోహర్ గారు కానీ ప్రజలందరికీ అర్థమవుతుంది. ప్రజలకి అర్థమయ్యే విధంగానే చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా చీకట్లో ఏం చేయట్లేదు కూటమి ప్రభుత్వం కూడా. అంటే మీరు ఈ ప్రాంత వాసులు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. నిజంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంత అవినీతి చేశాడండి, వేల కోట్ల రూపాయలు? బేసిక్గా నేను భీమవరం జనరల్గా మీకు తెలుస్తుంది కదా ఉభయ గోదావరి జిల్లాలో. ఏమండి, ఒకటి అన్యాయం చేశాడా అన్యాయం చేయలేదా అనేది మనం ఏ రకమైన డిబేట్ చేయలేం. తప్పు అనేది ఎప్పుడు కూడా వైట్ పేపర్ మీద క్లియర్గా రాతలు ఉంటాయి. ఆ క్లోజ్గా ఉన్న కాకినాడలో నాయకులు కానీ ప్రజలకు కానీ తెలుసు ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని తెలుసు. వాళ్ళకైతే ఇంకా నాకన్నా బెటర్గా తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడో ఎవరు చెప్పిన మాట. మీరు ఒక వ్యాపారస్తులే కాబట్టి మీరు విన్నవి నేను విన్నాయి. నాకు తెలిసి అంత పెద్దగా కాంటాక్ట్స్ అతనితో నాకైతే పర్సనల్గా లేవు. నేను ఇంతవరకు అతను కూడా కలవలేదు కూడా. కలవనప్పుడు వ్యవస్థలో అయితే చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా చేయటం ఇవన్నీ కూడా తెలుసు. కానీ నా మిత్రులు చాలామంది ఉన్నారు కాకినాడలో, వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. గ్రంథి శ్రీనివాసరావు పరిస్థితి. గ్రంథి శ్రీనివాస్ ఆయన ఏముంది, నేను ప్రప్రథమంగా భీమవరంలో పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పాను, జనసేన పార్టీలో. అయ్యుంటే ఇవాళ ఆయనే పిఎస్సీ మెంబరో లేదో రాష్ట్ర మంత్రి అయ్యేవాడు. ఆయన
రాజకీయాల్లో అదృష్టం దురదృష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది. మరి ఇవాళ రిజైన్ చేసి పార్టీలో అతనంటూ సొంత కేటర్ ఉంది జగన్ శ్రీనివాస్కి. ఉందండి, సొంత కేటర్ ఉంది, పార్టీలతో సంబంధం లేకుండా కేటర్ సంపాదించుకున్నాడు. మరి అతను చేసుకుని ఇప్పుడు ఎవరో నాయకుడిని చూసుకుని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే ఏమవుద్ది? నాయకుడిని బట్టే రాజుని బట్టే రాజ్యపాలన్నట్టుగాను రాజు నీకెందుకు నేను ఉన్నాను కదా అంటే ఏమవుద్ది? ప్రజలు అంగీకరించారు కదా. చూడాలి ఆయన అడుగులు ఇప్పుడు ఎట్టేస్తాడో చూడాలి. గ్రంథి శ్రీనివాసరావు కూడా కొద్దిగా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అటాక్ చేయడం, అది పశ్చాత్తాపడుతున్నాడు అండి ఆయన. ఖచ్చితంగా ఆయన పశ్చాత్తాపడడానికి ఎవరు పశ్చాత్తాపడకుండా ఎవరు లేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మానవ సహజంగా ఆ రోజు ఇంపాక్ట్ ఆ బ్రెయిన్ మీద పడిన దాని మీద ప్రభావం వల్ల మాట్లాడే. ఇప్పుడు ఇవాళ జైళ్ళు శిక్షలు ఎందుకున్నాయి? ఇప్పుడు మర్డర్ చేయాలన్నప్పుడు తెలుసు, వాడు జైలు శిక్ష పడుతూ ఉదిస్తాడు. ఎందుకు చేస్తున్నాడు మాట్లాడాడు? వాడు జైల్లో ఉంటాడని తెలుసు కదా అని ఆ టైంకి అలా యాక్ట్ చేయంతది ఆ బ్రెయిన్. ఇప్పుడు పశ్చాత్తాపడి మారితే మంచిదే కదా. నేను చెప్పేది కూడా అదే కదా. గతంలో ఇప్పుడు జనసేన నాయకులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడు ఇలాంటి గ్రంథి శ్రీనివాస్ లాంటి నాయకులు కానీ ఎవరు ఆపడానికి ఏం లేదండి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారిని ఎవరినైనా స్వాగతింటారు. వాళ్ళ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటే ఎవరినైనా పార్టీలో తీసుకుంటారు, నడుపుతారు పార్టీలు. అంచేత భీమవరం అనేది వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఈ గోదావరి జిల్లాలో అంత మాఫియాలు ఏమి లేవండి. అదేంటి మరి గ్రంథి శ్రీనివాసరావు విపరీతంగా అవినీతి అనకుండా అంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా విపరీతంగా అవినీతి చేశారని చెప్పి మాట్లాడిన సందర్భం అవన్నీ నిజాలు కదా మరి? అంటే అవినీతి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఆయనకు బ్యాంకు సమస్య ఉండేది, అది వాళ్ళు ఏదో ఎక్కడో డిపాజిట్ చేశారు, ఆ డిపాజిట్ ఆ బ్యాంక్ అమ్మి ఈయన ప్రత్యేకంగా బ్యాంకులో తీసుకుంది ఏం లేదు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. మిగతాయి అంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అని రకరకాలు జరిగినాయి అంటారు. నేననేది అంటే మన కళ్ళకు కనపడింది, చెవులకు కనపడింది మనం మాట్లాడమే బెటర్. ఎందుకంటే మీడియా ద్వారా నేను వాయిస్ ఇచ్చానంటే చాలా వాల్యూగా ఉంటుంది. మనం తెలియంది మాట్లాడి కన్ఫ్యూజన్లోకి వెళ్ళాక అంటే పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా అటాక్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎవరో ఒకటి చెప్పిందే కదా, ఆయన స్వయంగా చూసేది ఏముండదు కదా. నాలాంటి నాయకులు ఎవరో ఒకళ్ళు చీటీ మీద రాసి ఆయన ఇలాగ అన్నది కొంత విశ్లేషణ చేసుకుంటారు, కొంత పార్టీ బ్యాకప్ తీసుకుని కొంత మాడగలుగుతారు. అవును, సో అది కొంచెం విశ్లేషణలో ఉంటుంది. కానీ మనం దాన్ని ప్రత్యేకంగా ఇతను కర్ణ కఠోరుడు లేకపోతే ఇలాగా మోసం చేస్తాడు, మాఫియా చేస్తాడు అన్న పదాలు మనం వాడలేం. ఓకే, నెక్స్ట్ మరొక ముఖ్య అంశం అండి, ఏంటి గ్రంథి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు, జనసేనలోకి వెళ్తున్నారు ఎక్కువ వినిపిస్తుంది మీకున్న? ఆయనకి నాకున్న పరిచయం బట్టి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటం, చిరంజీవి గారి పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటాం, తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అవ్వటం, ఇప్పుడు స్తబ్దతగా ఉన్నారు. నాకు తెలిసింది ఏంటంటే ఇంకా టైం ఉంది కాబట్టి వేచి ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలామంది తెలుగుదేశం అంటున్నారు కానీ ఇంకా క్లారిటీ అయితే లేదు. మీరేం మరి ఈసారి ఆహ్వానించలేదా జనసేనలోకి వస్తే బాగుంటుందని? నేను ప్రత్యక్షంగా లేను కాబట్టి ప్రస్తుతానికి ఆ రూల్ పవన్ కళ్యాణ్ గారే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదిగో రేపు సభ అయ్యాక ఈ నిర్ణయాలు ఎలా ఉంటుంది, ఆయన వస్తే తీసుకుంటారండి గ్రంథి శ్రీనివాస్ని? తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మరి పెండెం దొరబాబు గారిని ఇప్పుడు మన పార్టీలో జాయిన్ చేసుకోలేదేంటి? రేపు సభలో ఎంతమంది జాయిన్ అవుతారో క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అలా వైసీపీ లీడర్స్ జాయిన్ అవ్వచ్చు, లేకపోతే రేపు జరిగితే అలా ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ అండి. పార్టీలకి నాకు తెలిసి రెస్ట్రిక్షన్స్ ఏముండవు. ఈయన తీసుకుండే నాయకులను కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కానీ కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నది అనుకోవచ్చా? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇందులోకి తీసుకోవడం. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంత వాళ్ళ మీద విశ్లేషణ చేయకుండా పార్టీలోకి ఆహ్వానించే వ్యక్తి కాదని మాత్రం నేను నమ్ముతాను. అంటే పిఠాపురం విషయానికి వస్తే వరం గురించి మీకు తెలియదు ఏం కాదు. పిఠాపురం వాళ్ళకి మరి ఈయన కోసం ఆయన సీట్ ఇచ్చారు, ఆయన కోసం వాళ్ళ కుటుంబం అంతా పనిచేశారు. మరి ఈరోజు ఆయనకి పెండెం దొరబాబుకి నిప్పు ఉప్పులో ఉంటుంది. పెండెం దొరబాబును మళ్ళీ అక్కడ జాయిన్ చేసుకోవడం, మొన్నటి వరకు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయనకి అన్యాయం జరిగింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని అస్త్రంగా మలుచుకుంటూ వేస్తున్నారు. ఈ అంశం మీద నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి ముఖ్య అనుచరుడు, ముఖ్య నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగిల్లోనే ఏది జరిగినా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు నాయకులు ఆయన కొనసాగిల్లోనే జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పెండెం దొరబాబు గారు ఆయన ఎక్కడ పెడతారా ఏంటా ఆయన ఇంటర్నల్గా ఆడినాడు. వర్మ గారి విషయం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. ఆయన ఎమ్మెల్సీ ఇవ్వాలా లేదా ఎంపీ ఇవ్వాలా, పార్టీని ఆయన సీట్ త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం ఖచ్చితంగా చంద్రబాబు గారు నాయుడు గారి నోటీసులో ఉంటుంది. అంటే బయట మాలాంటి వాళ్ళు ఊహలో ఎన్ని కూడా అవసరం లేదు. ఇందుకు క్లియర్గా ఆయన ఒక డైరెక్షన్లో ఉన్నారు. వాళ్ళు ఇది ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందండి? ప్రజలకు అదే చెప్తున్నా కదా, మీ ద్వారా చెప్పేది అంటే కన్ఫ్యూషన్ అక్కర్లా. వర్మ గారిని పక్కన పెట్టానుకో లేకపోతే ఇంకోటి పక్కన పెట్టాను కాదు, పార్టీ సిద్ధాంతాలు నడుపుతారు. ఆ వర్మ గారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వాలని మాలాంటి వాళ్ళు కూడా అనుకుంటాం. జనసేనలో ఉన్నా కూడా
పవన్ కళ్యాణ్ గారికి అకామిడేట్ చేశారు కాబట్టి ఆయన కూడా మంచి పదవి వాళ్ళని కోరుకుంటాం ఖచ్చితంగా, దాంట్లో ఎక్కడ మార్పు ఏం లేదు. అంటే ఇవన్నీ కూడా కాస్త నెగిటివ్ వెళ్తున్నది అని, ఇలాంటివి కాదు ఇంకా చాలా అంశాలు. నాగబాబు గారికి ఏదో మంత్రి పదవి ఇస్తున్నారు, కుల రాజకీయాలు అసలు ఉండకూడదన్నారు, కుటుంబ రాజకీయాలు ఉండకూడదన్నారు, సొంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, కాపు సమాజ వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక షేడ్ పడుతుంది. ఆయనకు తెలిసే జరుగుతుందా లేకపోతే లోపల ఏమైనా వేరే శక్తులు ఏమైనా పనిచేస్తాయి? ఏం లేదండి, కుల రాజకీయాలు మన కుటుంబ రాజకీయాలు ఉండకూడదు. ఎస్, 19లో నన్ను నర్సాపూర్ పార్లమెంట్కి ఎంపీగా నుంచోమన్నారు. ఇది ఖచ్చితంగా అందరూ తెలియాలి ప్రజలకు. ఆ రోజు నాగబాబు గారు లేరు పార్టీలో, నాగబాబు గారు లేరు. ఆ రోజు పరిస్థితులు ఆయన మంటరుగా పోటీ చేయటం, ఎవరొకరు నిలబడటానికి లాస్ట్ మినిట్ ఇంకా ఒక రోజులో అనౌన్స్ చేసిన పరిస్థితులు నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడే చెప్పాను, నేను ఎంపీ ఎమ్మెల్యే ఉన్నాను చెప్పాను, క్లియర్గా ఉన్నాను. ఆ రోజుని ఎవరొకరిని పెట్టకపోతే అక్కడ మన పార్టీకి సరైన ఇది లేదని చెప్పి నాగబాబు గారు కూడా ఇష్టం లేదు బేసిక్గా. ఆ రోజున అక్కడ నా పరిస్థితిని బట్టి ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ రోజున ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రత్యక్ష సాక్షి నేనే. నాగబాబు గారి పార్టీలో రావడానికి కారకులు ఎవరంటే నేను అక్కడ పోటీ చేయలేకపోవడం అకామిడేట్ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత నాగబాబు గారు ఇష్టం ఉందా లేదని కాకుండా తమ్ముడు కూడా ప్రయాణం చేసి ఆయన కష్టపడి ముఖ్యమైన పాత్రలో ఆయన కూడా, ఎందుకంటే ఎంతైనా రక్త సంబంధం కాబట్టి కొన్ని విషయాలు బయట మాట్లాడుకోలేరు. అతను కూడా ఉండటం వల్ల కొంత వెసులుబాటు దొరికి కొన్ని పని చేయడం జరిగింది. పార్టీ 21 స్థానాలు గెలిచారు. గెలిచినప్పుడు ఎవరికి అకామిడేట్ చేయాలి? ఎస్, ఆయన కూడా ఉండే వ్యక్తులు కొంతమంది అంతర్గతంగా కానీ ఇప్పుడు మాలాంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి అనుమానం పడ్డాం, ఏంటి ఈయన ఎటు వెళ్తున్నారు ఈయన అన్న. కానీ కొంతమంది ఆయన ఎటు వెళ్ళినా పర్లేదు మనం అన్నవాళ్ళు ఆయన కూడా ఉన్నారు. వాళ్ళకి మరి తిరుపతి దేవస్థానం ఏమో, లేకపోతే ఇప్పుడు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ అనో ఆయన చేయగలిగి చేశారు. నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళు 9 నెలలే అయింది, ఇంకా 5 ఏళ్ళు పరిపాలన ఉంది. మరి కూటమి ప్రభుత్వంలో ఎన్ని పదవులు వస్తాయో ఏం చేస్తారో అభిప్రాయ భేదాలు ఉంటాయండి. పార్టీలో ఉంటాయి, అన్నదమ్ముల్లో ఉంటాయి, కార్యకర్తలు ఉంటాయి. మీరు అన్నట్టు జనసేన పార్టీకి ఒక డైరెక్షన్, దిశానిర్దేశం అనేది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ ఇవ్వటానికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదిరి మనోహర్ గారు నిన్న కూడా చూసాం. ఇక్కడ ఎవరైతే జనసైనికులు ఎలాగో అలాగే పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ నారాయణ మనోహర్ గారు మినిస్టర్ అయ్యారు కదా అని చెప్పి మినిస్టర్గా హోదా ఏమి లేదు. అక్కడ అందరూ పనిచేయవలసిందే ఈ పార్టీలో. నా ఎక్స్పెక్టేషన్ రేపు 14 తర్వాత ఒక మంచి దిశానిర్దేశం వద్దని ఆశతో ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు వేసే అడుగులు కరెక్ట్గానే వెళ్తున్నాయని అనుకోవచ్చా? నా వరకు అయితే కరెక్ట్గానే వెళ్తున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అతని దగ్గర నుంచి చూసాం కదా. అంటే సనాతన ధర్మం ఇవన్నీ వెతుకోవడం, ఆయన ఎక్కువగా దీక్షలు చేపడుతుండడం, మోదీ గారికో లేదా బీజేపీకో హిందుత్వం అనే పార్టీ షేడ్ జనసేన మీద కూడా పడుతుంది. బీజేపీ బీ టీమ్ లాగా జనసేన ఉంటుంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఆయన నేను చూశాను. ఆయన చాలా నిష్ఠాగరిష్ఠులు. సంవత్సరానికి 7 నెలలు దీక్షలు ఉంటాం. ఇప్పుడు ఇవాళ హిందుత్వం కాదు, పార్టీ నడిపినప్పుడు కూడా చూశాను. ఆయన ఆహార అలవాట్లు కానీ, ఆయన విధానాలు కానీ ఎలాంటివండి ఆయన అలవాట్లు ఎలా ఉంటాయండి మీరు చూసిన దగ్గర నుంచి? మేము 7 నెలలు వెజిటేరియన్ ఉంటాడు ఆయన. ఈ పళ్ళు కాయగూరలు అలాగా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, నిష్ఠగా ఉంటారు, ఏ అలవాట్లు లేవు, నిబద్ధతగా ఉంటాడు ఆయన. సో ఇవాళ హిందూ ధర్మం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే కులాలు కానీ మతాలు కానీ ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీలో అని దాటి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇంకా కులాలు మతాలు ఇంకా వీటి గురించి మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకోవట్లేదు జనాల్లో. మీరు చెప్పిన క్వశ్చన్కి హిందుత్వం ఎత్తుకుంటాం తప్పే ఉంది. ఇప్పుడు ఆయన అభిప్రాయం తెలియజేశాడు. అలా అని ఎవరిని విమర్శించలేదు కదా, ఏ మతాన్ని విమర్శించాల. ప్రతి మతం కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రతి మతం కూడా మరి ప్రజల్లోకి రకరకాలుగా వాళ్ళ దేవుళ్ళు కానీ లేదా వాళ్ళ మతాలను కానీ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈయన స్వతహా హిందూ కాబట్టి హిందూ ఎత్తుకుంటాం తప్పే ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మోడీ గారు కూడా ఉన్నారు, లేదా బీజేపీ కూడా ఉన్నారు. ఇవన్నీ అపోహలండి. జనసేన పార్టీ పెట్టుకుని ఇంకో పార్టీల కింద ఎందుకు పనిచేసిన పని ఏంటండి పవన్ కళ్యాణ్? పార్టీ స్థాపించిన వ్యక్తి ఇంకో పార్టీ కింద, పార్టీలు ఎలయన్స్ ఉంటాయి, తప్పులేదు దాంట్లో. ఇంకోళ్ళ కింద పనిచేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి ఉండదు. మమ్మల్ని ఆయన ఎవరికి అమ్మేయడు, మేమే ఎవరికి అమ్ముడుపోం కూడా. అది మీ ద్వారా తెలియజేస్తున్నాం మేము. దాంట్లో ధైర్యంగా చెప్పుకోవాలి, ఎందుకంటే నాయకుడితో మాట్లాడాం కాబట్టి ఆయన మనోభావాలు చెప్తున్నాను నేను. సో ఆయన మనోభావాలు, ఆయన వేసే అడుగులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మరింత ముందుకు సాగుతాయి అన్న కాన్ఫిడెన్స్ అయితే అందరిలో ఉన్నదంటారా? 100% ఇవాళ డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నా కూడా రాష్ట్రం దాటి దేశం దాటి ప్రపంచానికి ఆయన పేరు వెళ్ళింది.
అలాగే రాష్ట్రం మనం ఏళ సౌత్ ఇండియాలో ఒక ఐకాన్గా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తించేలాగా తెలుగు వారిని గతంలో ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం కానీ తెలుగు అనేది ఏంటి మన అనేది ఎలా నిరూపించగలిగారో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ఐకాన్ కింద ఈ పొలిటికల్ రాజకీయాలు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు మరి ప్రజారాజ్యం పెట్టారు, ఇంతకన్నా చరిష్మా అన్న ఆయన. మరి అప్పుడు కూడా చాలా ఫెయిల్యూర్స్ అయితే కూడా చూసాం. నాకు తెలిసి మంచి అడుగుల్లోనే వెళ్తారన్న అభిప్రాయం ఉంది. చాలా పాజిటివ్గా ఉండాలని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇది ర్యాపిడ్ ఫైర్లో సూర్యారావు గారితో ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక అతిథితో మరో ఇంటర్వ్యూ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.